దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుడు మీ కుటుంబాలను, మీ పిల్లలను, మీరు చేస్తున్న ప్రతి పనిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉన్నది. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడేదవు. ఏలయనగా అతడిని యందు విశ్వాసం ఉంచి ఉన్నాడని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుని వాక్యము చాలా జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే మన మనసు ఎవరి మీద ఆనుకోవాలి అంటే దేవుని మీద ఆనుకున్నప్పుడు మనకు పూర్ణ శాంతిని దేవుడు మనకి ఇస్తాడండి. ఈరోజు అనేక మంది కుటుంబాలలో, అనేక మంది వారి జీవితాలలో ఏమి లేదంటే శాంతి, సమాధానము లేకుండా ఈ లోకములో జీవిస్తూ ఉన్నారు. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, నిజముగా నీ కుటుంబంలో సంతోషం ఉన్నదా? నీ కుటుంబంలో శాంతి ఉన్నదా? నీ పిల్లల జీవితంలో శాంతి ఉన్నదా? ఎప్పుడు చూసిన దుఃఖం, ఎప్పుడు చూసిన కన్నీరు, వేదన, అనేకమైన శ్రమలు, అనేకమైన బాధలు గుండా వెళుతూ ఉన్నారు. వాక్యము సెలవిస్తుంది, నువ్వు కాపాడబడాలంటే, నీవు జీవితంలో పూర్ణ సంతోషము కలగాలంటే నువ్వేమి చేయాలో తెలిసిన? దేవుని మీద నీ మనసును కేంద్రీకరించు, ఆయన యందు విశ్వాసం ఉంచు. బైబిల్ అంటుందిగా, నా యందు విశ్వాసం ఉంచు వాడు ఎన్నటికీ సిగ్గునందడంటూ ఉన్నాడు. అంతేకాదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన బలపరుస్తాడు. వారి జీవితంలో దేవుని కార్యాలు అద్భుతంగా చేస్తాడు. నీ జీవితంలో నువ్వు కాపాడబడాలంటే, నీకున్న ప్రతి సమస్య నుండి నువ్వు కాపాడబడాలంటే, నువ్వు తప్పించబడాలంటే, నీకు విడుదల కావాలంటే నీ మనసు ఆయన మీద ఆనుకోవాలి. ఈరోజు నీ మనసు ఎవరి మీద ఆనుకున్నది? ఒక్కసారి నువ్వు పరిశోధించుకో. నీకు ఇష్టమైన దాని మీద నీ మనసును కేంద్రీకరించినట్లయితే ఎప్పుడు కూడా సంతోషం దొరకదండి. అందుకని కీర్తనకారుడైన దావీదు అంటాడు, అయ్యా నీ సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవయ్యని కీర్తనకారుడైన దావీదు సెలవిస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇంతవరకు నువ్వు శాంతి లేకుండా, సమాధానం లేకుండా, ఎప్పుడు చూసినా దుఃఖముతో ఏదో ఒక వేదన, ఏదో ఒక బాధ నువ్వు కలిగి ఉన్నావేమో. వాటన్నిటి నుండి ఈరోజు దేవుడు నిన్ను కాపాడుతాడు. నీకు పూర్ణ శాంతి